మనకి మొన్న ఎడ్జ్ బాస్టన్ వేదికగా సెకండ్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. మరి ఒక్కసారి కనుక ఈ సెకండ్ టెస్ట్లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే సెంచరీ కొట్టాడు. అయితే మరి ఇక్కడ స్ట్రైక్ రేట్ చూసుకున్నా సరే ఫస్ట్ ఇన్నింగ్స్లో దాదాపు 70 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే దాదాపు 100 స్ట్రైక్ రేట్ వరకు ఆడాడు. అయితే మరి దీని తర్వాత మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మన ఇండియన్ టీం గెలిచింది కాబట్టి అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. మరి దీని గురించే రీసెంట్గా రవిచంద్రన్ అశ్విన్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఇక్కడ శుభ్మన్ గిల్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు అని చెప్పేసి దానికి ఎటువంటి అభ్యంతరం లేదు నాకు. కానీ ఇక్కడ ఆకాష్ దీప్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు కదా. ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 4 వికెట్ తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 6 వికెట్లు తీసుకున్నాడు. మరి సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఎవరంటే అది ఆకాష్ దీప్ అనే చెప్పాలి. అతను ఫస్ట్లో ఎర్లీ వికెట్స్ ఇవ్వటం వల్ల. అయితే మరి దీని తర్వాత మనకి టెస్ట్ క్రికెట్లో కాకుండా ఐపీఎల్లో వీటిలో చూసుకుంటే బెస్ట్ బౌలర్ అవార్డు, బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు, అలాగే సూపర్ 6, సూపర్ 4 ఇలాగ రకరకాలుగా మనకి అవార్డ్స్ ఉంటాయి కదా. మరి అది కూడా ఈ టెస్ట్ క్రికెట్లో కూడా అటువంటి అవార్డ్స్ పెడితే చాలా బాగుండేది. ఎందుకంటే మనకి ఇక్కడ శుభ్మన్ గిల్ ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆడాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలా రికార్డులు కూడా కొల్లగొట్టాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా అతనికి మరి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సిందే. కానీ ఇటువైపు ఆకాష్ దీప్ కూడా మంచి బౌలింగ్ చేశాడు కాబట్టి అతను కూడా ఒక అవార్డు ఇవ్వాలి. సో అందుకని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ని టెస్ట్ క్రికెట్లో 2 రకాలుగా చీల్ చేసి ఏది బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు అని చెప్పి, బెస్ట్ బౌలర్ అవార్డు అని చెప్పేసి ఇద్దరికి అవార్డ్స్ ఇస్తే చాలా బాగుండేది అని చెప్పేసి అశ్విన్ అయితే మాట్లాడాడు అనమాట. అయితే మరి దీన్ని డీప్గా మనం కూడా ఒకసారి ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి ఇద్దరు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్లే మ్యాచ్ గెలిచింది. సో మరి ఇక్కడ ఇద్దరికి క్రెడిట్ ఇస్తే చాలా బాగుండేది అనేది నా ఒపీనియన్ అనమాట. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి తెలియాలంటే కింద కామెంట్ చేయాలి కదా. సో కామెంట్ చేసేయండి.